ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పోలీస్ అయినావని తెలుసు కానీ ఇట్ట పగటి వేషాలు కూడా ఎత్తున్నావని నాకెప్పుడు చెప్పలేదు. జగదాత్రి వేషం మార్చేస్తే గుర్తుపట్టలేననుకున్నావా? ఎన్ని రోజులైంది పార్వతి నిన్ను చూసి? రోజులు కాదు, సంవత్సరాలు. ఎట్టా ఉన్నావు? నీ జాబ్ ఎట్టా ఉంది? బానే ఉంది. నువ్వెలా ఉన్నావు? చెప్పక్కర్లేదులే, వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను నువ్వెంత బాగున్నావు. మా చిన్నమ్మ గారి గురించా? ఆవిడ మాట కొంచెం గడుసుగా ఉంటది కానీ మనిషి మంచిదే దాత్రి. ఓ, మీరు కూడా నా దాత్రిని ధాత్రి అని అంటారా? హలో మాస్టరు, పెళ్లి చేసుకుంటే మీకు పెళ్ళాం అవుతాది కానీ మీకు మాత్రమే సొంతం కాదు. మా ధాత్రి అంట. ఆపవే. అవును, ఆగకు. నువ్వు పోలీస్ అయ్యాక కలవనే లేదు. నువ్వు కనపడితే ఎప్పటి నుంచో చేయాలనుకుంటున్నాను. అందరికీ నా ఫ్రెండ్ ఒక పెద్ద పోలీస్ ఆఫీసర్ అని చెప్పాలనున్నా, చెప్పలేని పరిస్థితి. నీ అజ్ఞాతవాసం ఇంకా ఎన్ని రోజులు? ఆ మీనన్ గాడిదని పట్టుకుని మా అమ్మ చావు మోస్తున్న నిందని చెరిపేసి మా అమ్మకు గొప్ప పోలీస్ ఆఫీసర్ అని నేను నిరూపించాకే నేను పోలీస్ అన్న నిజాన్ని అందరికీ చెప్పేస్తాను. నువ్వు పట్టుకుంటావు, నాకు పూర్తి నమ్మకం ఉంది. అయినా మీరిద్దరేటి ఫంక్షన్కి ఇలా వచ్చారు? ఇవాళ మేము ఇక్కడికి వచ్చింది ఆ మీనన్ని పట్టుకోవడానికి, మీ ఫ్యామిలీని కాపాడడానికి. ఆ మీనన్ మనుషుల వల్ల ఈ ఇంటికి ముప్పుందని ఇప్పటిదాకా భయపడుతూ ఉన్నాను. ఇక నువ్వు రంగంలోకి దిగి మా ఫ్యామిలీకి అండగా ఉంటానంటే నిన్ను దాటుకొని 10 మంది మీనన్లు ఒకేసారి కలిసొచ్చినా మమ్మల్ని ఏమీ చేయలేరు. సరే, ఇక మేం వెళ్ళి ఫంక్షన్ లో మీనన్ మనుషులు ఇంకా ఉన్నారేమో చూస్తాం. చూడండి, కానీ ఇట్ట కాదు. మరి ముందు లోపలికెళ్ళి మీరు బట్టలు మార్చుకొని మీరు నా తరఫు నుంచి వచ్చిన గెస్ట్లని అందరికి పరిచయం చేశాక అప్పుడు మీ డ్యూటీ మీరు చేసుకోవచ్చు. అది కాదు పార్వతి గారు, మీరేం చెప్పినా నేను వినను. పదండి, రండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.